అసలు ఈ గొడవ అంతా దీనమ్మ పొట్ట వల్లే కదా. అది ఇంట్లో లేకుండా ఉంటే గొడవ వదిలిపోతుంది. మీరే ఇలా తప్పులు చేస్తే ఎలా అండి? మీ రాగిని జరిగిన గొడవ చాలు, ఇలా మాటలు పెంచుకుంటూ పోతాయట చెప్పు. సరే, కానీ ఇంకోసారి మనిషికి ఇంట్లో అవమానం జరిగితే మాత్రం చూస్తూ ఊరుకొని చెప్తున్నా. సరే అమ్మి, ఇంకో తూరి ఇట్లాంటిది జరగదు, సరేనా? ఇంతకీ మీ యామిని ఏదో ఎయిర్ హోస్టెస్ కోర్సు చేస్తుందని చెప్పుకుంటున్నావు కదా, అది ఫినిష్ అయిపోయిందా? అయిపోయిందక్కయ్య, ట్రైనింగ్ కూడా మొదలు పెట్టేశారు. ఇంకా ఉద్యోగం రావడం ఒకటే తక్కువ. ఇక్కడికి రమ్మని చెప్పాను, ఈ పాటికే వచ్చేస్తూ ఉంటుంది. హాయ్. హాయ్ జగదాత్రి. యామిని, నిన్ను చూసి ఎన్నాళ్ళైంది? బాగున్నావా? నేను బానే ఉన్నా, నువ్వెలా ఉన్నావు? అందరినీ ఏడిపించుకొని తింటూ బాగానే ఉంది. నిషిక పెళ్ళప్పటికీ ఇప్పటికీ చాలా మారిపోయాయి అన్ని. అవునే, స్టైల్ కూడా బాగానే మార్చేసాం. మరి ఎయిర్ హోస్టెస్ అంటే మాటల నిషి స్టైల్ ఖచ్చితంగా మారుతుంది. అంతే దగ్గర బాగానే డబ్బులు ఖర్చు పెట్టిస్తున్నావు, అన్ని బ్రాండెడ్వే వాడుతున్నావు. ఇది సింగపూర్ నుంచి తెచ్చిన వాచ్, ఇదిగో ఈ షూస్ దుబాయ్వి, నేను వాడే ట్యాబ్ యూఎస్ నుంచి తెచ్చింది. అలా ఎలా తెప్పించావు యామిని? అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే నేను కూడా అన్ని తెప్పించుకుంటాను. అయ్యో కాశక్క, ఇవన్నీ నేను కొనలేదు, మరి గిఫ్ట్ ఇచ్చారు. పిల్లయ్, రామన్ పిల్లయ్ అని మా సార్. ప్రతి బ్యాచ్ లో బాగా పర్ఫామ్ చేసే వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. అంతా బల్క్గా తెప్పించారంటే స్మగ్లింగ్ ఫుడ్స్ అయ్యామని. అబ్బా, ఇంకా ఏంట్రా కుళ్ళుతో ఏదో ఒకటి అనలేదు అనుకుంటూ ఉన్నా అనేసావమ్మా. వాళ్ళ సార్ ఇది బాగా చదువుతుందని ఇచ్చాడు, చూడలేకపోతున్నావే. ఎవరు ఈ రామన్ పిల్లి? యువరాజ్ని ఇబ్బంది పెడుతూ మన అన్ని ప్లాన్స్ ని తిప్పి కొడుతున్నారు. నేను లోపలికి వెళ్ళి మెసేజ్ చేస్తాను, అప్పుడు పొజిషన్స్ తీసుకొని రెడీగా ఉండండి. నేను సిగ్నల్ ఇవ్వగానే చెప్పిన వాడిని షూట్ చేసేయండి. అలాగే బాయ్. పని అయ్యేదాకా ఇంట్లో వాళ్ళకి కనిపించకుండా ఉండండి. ఒకవేళ లోపల ఉన్నది జేడీని అయితే మీకు షూట్ చేయాలన్న ఆలోచన వచ్చే లోపు మీరు ఒక్కడి కూడా ప్రాణంతో మిగలడు. ఆ జేడీని చంపడానికి నేనే డైరెక్ట్గా దిగుతానని ఎక్స్పెక్ట్ చేయదు. ఇదే మనకి బెస్ట్ ఛాన్స్. ఆ జేడీని చంపడంలో ఎవరడ్డొచ్చినా వాళ్ళని కూడా చంపేయండి. ఆఖరికది యువరాజైనా సరే చంపేయండి. అలాగే బాయ్. నువ్వు చెప్పేది చూస్తుంటే ఆ రామన్ పిల్లయ్య గారు చాలా పెద్ద మనిషిలా ఉన్నారు. అవును కౌశికి అక్క, పైగా అకాడమీలో ఎవరికి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా దగ్గరుండి సాల్వ్ చేస్తారు. ఇప్పుడు కూడా ఇంటర్వ్యూకి ఆయన వచ్చి తీసుకెళ్తానన్నారు. నా కోసం నువ్వు రావడం కాదు, నిన్ను వెతుక్కుంటూ నేనే వచ్చాను. నా అంచనా ప్రకారం నువ్వు గనక ఈ ఇంట్లో ఉంటే ఇవాళ ఈ మీనన్ని ఎదురుగా నిలబడతాడు, నీ కళ్ళలోకి చూస్తూ మాట్లాడతాడు. ఈ మీనన్ అంటే ఎలా ఉంటుందో
పోనీలే, నీకు ఏ సమస్య లేకుండా చదువు పూర్తి చేసుకుంటా ఉంటావు. మీ జగదాత్రి, చాలా రోజుల తర్వాత అందరం కలుసుకొని ఉండాలి కదా, మంచి స్వీట్ చెయ్యు. ఏంటి చెవులు పనిచేయడం లేదా? చెప్తుంటే అలానే నుంచున్నా? వెళ్ళు. నేను వంట చేయనత్తయ్య. ఏంటి వంట చేయవా? ఏ ఎందుకు చేయవు? పెద్దింట్లో ఉండగానే పెద్దదారం అయిపోయావు అనుకుంటున్నావా? లేదా పొగరు తలకెక్కిందా? నిషి వంట చేయొద్దని చెప్పింది అత్తయ్య. ఇప్పుడు నేను వెళ్ళి చేస్తే మళ్ళీ నిషి కోపం వస్తుంది. ఈ ఇంటి కూడా నిషియే కాబట్టి వంట నిషియే చేస్తానని చెప్పింది. ఏంటి వంట నిషి చేస్తా అందా? అయితే నాకే స్వీట్స్ వద్దు. నువ్వు నోర్మోయ్. దొరికిందే సాకరే నువ్వు తప్పించుకుంటున్నావా? నేను చెప్తున్నా, నిషికి ఇక్కడ వంట చేయాల్సిన కర్మ పట్టలేదు. నోరు మూసుకొని వెళ్ళి చెయ్యి. సరే అత్తయ్య. సార్ రండి సార్, కూర్చోండి. నమస్కారం. నమస్తే. నమస్కారం. అక్క, నేను చెప్పా కదా రామం పిల్లయ్య అని. సరే. హలో సార్. సార్ మా ఫ్యామిలీ మెంబర్స్. హాయ్. పగలతో సెగలతో రగిలిన మనసుతో వేటకు కదిలేను సింహం. తలపడు పోరున తెగిపడు తలలతో ఆడే ఆడు సింహం. గుత్తుగా కోయగా కత్తులు నూరగా చిత్తైపోదా ద్రోహం. బాయ్ బాయ్. మా ఇంటికి వచ్చాడు. యువరాజ్, నీకు ఆయన తెలుసా? ఆయన చూడగానే ఏదో ఉంది. ఆయన యామిని వాళ్ళ ట్రైనర్. మరి నీకు తెలిసే ఛాన్స్ అయితే లేదు కదా? అది దూరం నుంచి చూసి తెలిసిన వాళ్ళు ఏమంటున్నాను. సార్, ఈయన యువరాజ్, నిషి వాళ్ళ హస్బెండ్. ఓ, ది గ్రేట్ వజ్రపాటి వారసుడు. హే, నైస్ టు మీట్ యు. గడవలే. ఈ రోజుల్లో కూడా ఉమ్మడి కుటుంబం అంటే నమ్మలేకపోతున్నాను. నైస్. దాత్రి, ఎవరు దాత్రి ఆయన? ఆయన యామిని వాళ్ళ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ట్రైనర్ అంట. ఇప్పుడే వస్తాను. యామిని, ఇవన్నీ అరా. నేను ఎవరిని అడుగుతున్నారు? ఓ, మా మామయ్య కూతురు జగదాత్రి సార్. మీరేం చేస్తుంటారు? నేను డిజిటల్. ఓ, నైస్. అయితే మనం ఒకటి అన్నమాట. మీరు పని కాకుండా వేరే ఏమైనా పని చేస్తుంటారండి? మీ జీవితం ఎక్కడ సరిపోతుంది చెప్పండి. అదృష్టం వస్తుందంటే ఆనందించబడాలని చూశాను. ఇలా ఆనందించేవాడానికి మొదటిసారి చూస్తున్నాను. ఇంత అదృష్టం ఒకేసారి వస్తుంది అంటే భయపడి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్. మరి ఈ ఆలోచన మంచిది. మా జగదాత్రి చేతి వంట ఒక్కసారి తింటుంటే మీరు రోజు మా ఇంటికి వచ్చేస్తారు సార్. అంత బాగా చేస్తుంది. నాకు కూడా ఆవిడ గురించి తెలుసుకోవాలంటే ఆవిడ చేతి వంట రుచి గురించి ఎలా ఉన్నా? ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడే వస్తాను.
ఏంటి ఆలోచిస్తున్నావు? కేదార్, నాకెందుకు ఆ రామాయణ పెట్టలని చూస్తుంటే డౌట్గా ఉంది. ఏంటి ఉండదు? అతను మీద మనిషి ఏమో అని. ఆ ఛాన్సే లేదు. మీ మీనక్కడ ఎక్కడ? మన యామిని వాళ్ళ ఇన్స్టిట్యూట్ కదా. నేను ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ కూడా చేస్తూ ఉంటాను. నాకెందుకో తెలియదు. ఆ మనిషి మాట